హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. 8వ వేతన సంఘంపై రేపు కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేయనుంది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుపై రేపు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం గత నెలలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రకటన చేశారు. వేతన సంఘం చేసిన ప్రతిపాదనల మేరకు జీతాలు భారీగా పెరగనున్నాయి. ఈ జీతాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త కమిషన్ చైర్మన్తో పాటు 2 సభ్యులను త్వరలోనే నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వం సంప్రదాయకంగా ప్రతి 10 ఏళ్లకు ఓసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2014లో 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1 కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘ సిఫార్సుల అమలు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొత్త వేతన సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఏ ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం. 8వ వేతన సంఘం సిఫార్సుల మేరకు 92 నుంచి 186% పే హైకు ఉంటుంది. 8వ ఆర్థిక సంఘం 2025 ఫిబ్రవరి 15న ఏర్పాటు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కమిషన్ నివేదిక నవంబర్ 30 లోపు ఖరారు అవుతుందని చెబుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త వేతన సంఘం 2025 ఏప్రిల్లో తన పనిని ప్రారంభిస్తుందని అధికారులు అంటున్నారు. 8వ ఆర్థిక సంఘం ఏర్పాటు కోసం చాలా కాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. రేపటితో వారి ఎదురుచూపులకు తెరపడనుంది.